వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి నేతి అరిసెలండి. నేతి అరిసెలంటే మీకు ఏం గుర్తొస్తుందండి? నేతి అరిసెలనే కాదు, ఏ అరిసెలన్నా కూడా మనకు గుర్తొచ్చేదేంటి? సంక్రాంతి పండుగే కదండి. సంక్రాంతి పండుగ టైంలో ప్రతి ఇంట్లోనూ రకరకాలైనటువంటి పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. అందులో మెయిన్గా అరిసెలు చాలా ముఖ్యమైనవండి. ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారనమాట ఈ అరిసెల్ని. వీటిని నేతితో కొంతమంది చేసుకుంటారు, నూనెతో కొంతమంది చేసుకుంటారు, అలాగే నువ్వులు వేసి కొంతమంది చేసుకుంటారు, నువ్వులు వేయకుండా కొంతమంది చేసుకుంటారండి. ఇది తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఈ అరిసెల్ని మనం ఎలా చేసుకున్నా సరే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ అరిసెల టేస్టు మరే పిండి వంటకానికి రాదండి. ఇక నేతి అరిసెలు అయితే మరీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే నెయ్యి ఎంత ఘుమఘుమలాడుతూ ఉంటుందో తెలుసు కదా మీకు. మరి ఈ నేతితో అరిసెలను చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్టు. మరి ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి నేతి అరిసెలు. ఈ నేతి అరిసెల కోసం ముందుగా మనం రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే కనుక పాత బియ్యం ఉంటాయి కదండి, ఆ పాత బియ్యాన్ని కానీ తీసుకోవాలండి. 1 కేజీ తీసుకోవాలన్నమాట. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఇలా రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే కనుక పాత బియ్యాన్ని కానీ తీసుకోవటం మూలంగా అరిసెలు అనేవి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాం కదా బియ్యాన్ని, అందులో 1 లీటరు నీళ్లను పోసుకుని దీన్ని మనం ఒక 12 నుంచి 15 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా 12 నుంచి 15 గంటల పాటు నానబెట్టుకోవటం మూలంగా అరిసెలు చాలా బాగుంటాయండి. మనకు ఈ 15 గంటలు నానబెట్టిన తర్వాత ఈ బియ్యాన్ని మనం మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఇంత ఎక్కువసేపు మనం బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, దాని మూలంగా పుల్లటి వాసన అనేది వస్తుందన్నమాట. అందుకని ఈ పుల్లటి వాసన పోయేంత వరకు కూడా మనం బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత ఈ బియ్యాన్ని వడకట్టే స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి మనం నీళ్ళని వడకట్టుకోవాలన్నమాట. దీన్ని ఇలా మనం ఒక 15 నిమిషాలు వదిలేసినట్లయితే కనుక ఈ బియ్యంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. మీరు మిల్లు దగ్గరలో ఉన్నట్లయితే కనుక మిల్లులో పట్టించినా పర్లేదు, లేదంటే కనుక మనం మిక్సీలో వేసుకున్నా పర్లేదండి. కానీ మిల్లులో పట్టిస్తే మాత్రం అరిసెల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే పిండి అనేది మిల్లులో పట్టిస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది. మనకి అరిసెలకు పిండి బరకగా ఉండకూడదనమాట, సాఫ్ట్గా ఉండాలి పిండి. మనం ఈ పిండిని పట్టించిన తర్వాత జల్లెడతో జల్లుకోవాలి. పిండి ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మనం 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కేజీ రేషన్ బియ్యానికి ఒక 700 గ్రాముల బెల్లాన్ని, తురిమిన బెల్లాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో ఈ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకుని ఒక 20 ml వరకు వాటర్ పోసుకోండి. తర్వాత మనం బెల్లం కరిగిన తర్వాత 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలన్నమాట. అప్పుడు తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఏమవుతుందంటే మనకి బెల్లం చక్కగా నురగలాగా పాకంలాగా వస్తుందన్నమాట. అప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా పాకాన్ని ముద్దనియొద్దండి. ఎందుకంటే అరిసెలు గట్టిగా అయిపోతాయి, తొందరగా విరిగిపోతాయి కూడా అండి. అందుకని మనం పాకాన్ని ఎప్పటికప్పుడు పడిందో లేదో అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మనం చూస్తే కనుక మనం ప్లేట్లో కానీ ఒక పళ్ళెంలో కానీ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మధ్య మధ్యలో ఆ పాకాన్ని తీసి ఈ వాటర్లో వేసుకోవాలి. వేసుకుని మనం చేత్తో ఇలా పట్టుకుంటే మనకి ఉండలాగా రావాలి, మరీ గట్టిగా ఉండకూడదు. చేత్తో ఇలా పట్టుకుంటే రౌండ్గా మనకి ఉండలా వచ్చిందంటే పాకం వచ్చేసినట్లే. ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి, ఆ పిండిని కొద్దిగా వేసుకుంటూ ఫాస్ట్గా అన్నమాట వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఫాస్ట్గానే తిప్పాలి,
ఫాస్ట్గానే పిండిని కూడా వేసుకోవాలి. స్లోగా పిండిని వేసుకుని స్లోగా తిప్పినట్లయితే కనుక మనకి పిండి అనేది ఉండలు ఉండలు కట్టేస్తుంది అనమాట. అందుకని ఫాస్ట్గా తిప్పటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. మనకి పిండి అనేది రెడీ అయిపోయినట్లే. ఇక అరిసెల్ని చేసుకోవటమేనండి. ఇప్పుడు చేతికి మనం నెయ్యిని రాసుకుని ఏం చేయాలంటే, ఇప్పుడు పిండి ప్రిపేర్ అయింది కదా, ఆ పిండిని తీసుకుని మనం రౌండ్గా చేసినట్లయితే కనుక చక్కగా ఒక బాల్లా వస్తుంది. అప్పుడు మంచిగా వచ్చినట్లు, మనకి పాకం అనేది బాగా వచ్చినట్లు. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుని ఆ పిండిని ఆ కవర్ మీద పెట్టుకుని మనం దాన్ని ప్రెస్ చేస్తూ అంటే ఒత్తుతూ రౌండ్గా చేసుకోవాలండి అరిసెల్లాగా. మీకు నువ్వులు ఇష్టమైతే కనుక ఏం చేయాలంటే పాకంలో అయినా వేసుకోవచ్చు వేయించి నువ్వుల్ని. లేదంటే కనుక మనం అరిసెలు చేసేటప్పుడు నువ్వుల్ని కొంచెం వేయించుకుని పైన ఈ అరిసెల మీద కొద్దిగా ఇలా ఒత్తుతూ చేసుకున్నామంటే కనుక అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఈ పిండితో అరిసెలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అరిసెల్ని వేయించుకోవాలి. ఈ అరిసెల్ని వేయించుకోవటం కోసం ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అరిసెల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ అరిసె ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా మొత్తం అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే ఈ అరిసెలు మాటల్లో చెప్పలేమన్నమాట. ఘుమఘుమలాడేటువంటి నేతి అరిసెలు రెడీ అయినట్లే. మరి మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయండి ఈ నేతి అరిసెలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.